ఓకే. పర్చేజ్ ఆర్గనైజేషన్ కావాలి. తర్వాత పర్చేజ్ గ్రూప్ అని ఇంకా చాలా ఉంటాయి. కొన్ని చేసుకుని పర్చేజ్ గ్రూప్ అని కూడా పెట్టుకున్నాం. ఓకే. పర్చేజ్ గ్రూప్ కావాలి. నెక్స్ట్ మెటీరియల్ నెక్స్ట్ మెటీరియల్ క్రియేషన్ అవన్నీ సపరేట్. ఇవి మినిమం మనం కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మళ్ళీ ఈ అసైన్మెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అజైన్ అజైన్ ప్లాంట్ కంపెనీ కోడ్ ఒకటి. నెక్స్ట్ అజైన్ ఇంకొక అసైన్మెంట్ ఏముంటుంది? అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ మళ్ళీ అసైన్ పర్చేజ్ ఆర్గ్ టు కంపెనీ కోడ్. ఇది ఒకటి. సో 7th నెక్స్ట్ కంపెనీ కోడ్ అయిపోయింది. పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ అయిపోయింది. అసైన్మెంట్ అయితే ఉంటుంది. ఇది అజైన్ స్టోరేజ్ లొకేషన్ టు ప్లాన్. అజైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కూడా అజైన్ పర్చేజ్ ఆర్గ్ టు ప్లాంట్ ఎందుకంటే ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్ కూడా ఈ అసైన్మెంట్ చేయాలి. అదొకటి. ఈ స్టెప్స్ అన్ని స్టెప్స్ యాక్చువల్ గా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ మనం ఈ ఈ కాన్ఫిగరేషన్ ఈ టెస్టింగ్లు ఇవన్నీ యూజర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయాలి అంటే మనకి కాన్ఫిగరేషన్ మ్యాండేటరీ. దానికోసం అని చెప్పేసి మనం చేయాల్సి ఉంటుంది. బట్ యాక్చువల్ గా అయితే వాళ్ళు చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఓఎంఎస్కేనా ఓఎంఎస్కే వాల్యూషన్ క్లాస్ కావాలి. ఓఎంఎస్వై అన్న. వాల్యూషన్ ఓఎంఎస్వై అనే సెట్టింగ్స్ లో ఓఎంఎస్వై వాల్యూషన్ క్లాస్ కావాలి. వాల్యూషన్ ఏరియా కావాలి. సో ఈ కాన్ఫిగరేషన్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా పోస్టింగ్ పీరియడ్ కూడా ఉండాలి కదా పోస్టింగ్ పీరియడ్. పోస్టింగ్ పీరియడ్ అది లాస్ట్ యాక్టివిటీ. దానికన్నా ముందు ఇంకా ఉంటాయి. దానికన్నా ముందు ఇంకా ఈ S/4HANA ఒకటి న్యూ అబ్జర్వేషన్ వచ్చేసి మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్, ML యాక్టివేషన్. మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అది ECC లో ఆప్షనల్, S/4HANA లో వచ్చి ఇక్కడ మ్యాండేటరీ. నువ్వు మెటీరియల్ లెడ్జర్ అనేది యూజ్ చేస్తావో చేయవో నీ ఇష్టం. బట్ అయితే కంపల్సరీగా ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏవైతే మెన్షన్ చేసినావో అవన్నీ వచ్చేసి వాళ్ళే కదా చేసేది. జస్ట్ మనం చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని వాళ్ళే. ఓకే. మనం వచ్చేసి ఒక్క OBYC సెట్టింగ్స్ అని ఉంటాయి కదా, ఆ OBYC సెట్టింగ్స్ మాత్రమే మనం చేస్తాం. GL అకౌంట్స్ మ్యాపింగ్ అంతా మనది. మిగతా అంతా కాన్ఫిగరేషన్స్ అంతే మనము. ఇప్పుడు మనం కంపెనీ కోడ్, ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంతా ఇవన్నీ ఎలా చేస్తున్నాం బేసిక్ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ అన్ని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలియవు కదా, మన బేసిక్ సెట్టింగ్స్ వాళ్ళకి తెలియవు కదా, మనమే చేయాలి. అలాగే వాళ్ళ సెట్టింగ్స్ కూడా బేసిక్ సెట్టింగ్స్ వాళ్ళే చేయాల్సింది. బట్ మనకు తెలుసుంటే మనం కాన్ఫిగర్, ఇప్పుడు మనం టెస్టింగ్ చేయాలి, మనం ఆ OBYC సెట్టింగ్స్ చేయాలి రియల్ టైమ్ లో అంటే వేరే టీం ఉంటారు చేస్తారు. ఓకే. ఇక్కడ మనకు వేరే టీం ఉంటారు కదా, మనమే చేసుకోవాలి. సో దానికోసం జస్ట్ బేసిక్ గా చేసుకుందాము. ఏమైనా ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేసుకుంటా కంప్లీట్ చేసేద్దాం అంతే. ఎర్రర్స్ కంపల్సరీ వస్తాయి. అన్ని కంప్లీషన్ గా చేయలేము. ఎందుకంటే నేను కూడా అన్ని గుర్తుపెట్టుకొని అంత అవసరం లేదు. ఇప్పుడు రియల్ టైంలో అంత అవసరం రాలే. కాన్ఫిగరేషన్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా అవసరం రాలేదు. అవసరం లేదు కూడా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీం సపరేట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ.
ఇంకా కావాల్సింది ఓఎంఎస్కే ఒకటి, ఓఎంఎస్2 ఒకటి అనుకుంటా. ఓఎంఎస్2 అని ఒకటి ఉంటది. ఏమో చూద్దాం, ఆ పాత్రలోకి వెళ్తే అన్ని 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఏమన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేసేద్దాం ఆ ఎర్రర్స్. సో ఇన్ని చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ ఒకటే కాదు, అరౌండ్ 20 దాకా ఉంటాయి కాన్ఫిగరేషన్ స్టెప్స్. 20 స్టెప్స్ ఉంటాయి అవునవును. అరౌండ్. ఆ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. 1 by ఓకే 1 చూసుకుంటూ వెళ్తే చేసేయచ్చు. బట్ బేసిక్ గా టుమారో ఇవన్నీ ఇలా ఉండాలి మనకి. ఓకేనా, టుమారో చేసేద్దాం. ఓకే ఇంకా సర్వర్ వచ్చేస్తానే ఓకే చేసేద్దాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా డౌట్స్?